హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చామగడ్డలతోటి వంకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొన్ని మిరియాలు, జీలకర్ర, ఒక ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, అలాగే ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని పెట్టుకోవాలి. ఈ నువ్వులు, ఈ మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకున్నాను. సేమ్ అదే గిన్నెలోకి 1.5 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ అయితే ఏం అవసరం లేదు, లేదంటే 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఇటెక్కాక ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకుంటున్నాను. ఇది పులుసు కదా అండి, ఖచ్చితంగా కరివేపాకు అయితే వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి కలర్ కోసము. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకటే టమాటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో ఒకటే టమాటా వేసుకోవాలి, ఎందుకంటే నేను ఇందులో చింతపులుసు కూడా వేసుకుంటాను కాబట్టి. ఇలా మంచిగా టమాటా అంతా ఈ ఆయిల్లో బాగా ఉడకాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను. పులుసు అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. 1 స్పూన్ వరకు, 1.5 స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను. అలాగే ఇందులోకి మిరియాలు కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో ఇట్లా ధనియాల పొడి, కారం వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇవి వాటర్లో టమాటాని, ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఆయిల్లో కొంచెం కారం అలా వేసి ఫ్రై చేసామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇదంతా టమాటా బాగా మెత్తగా ఉడికేంత వరకు బాగా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే నేనంతా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి నువ్వుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఈ నువ్వుల పొడి వేయడం వల్ల చామగడ్డ పులుసు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకుంటున్నాను ఇదంతా. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్లో మొత్తం ఉడికించుకొని తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా ఉడికించుకోవాలి. మసాలా అంతా ఈ టమాటాకి అంతా బాగా పట్టాలన్నమాట. ఇది ఉడికిన తర్వాత ఉడికించుకొని పెట్టుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నామండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను. చామగడ్డల గుడ్డు పులుసు అన్న, చామగడ్డల వంకాయ పులుసు అన్న చాలా బాగుంటుంది. ఇవి ఆల్రెడీ ఉడికింది కాబట్టి కొంచెం మసాలాలో కాసేపు ఉడికించుకోవాలి. ఇంకొన్ని వాటర్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ ఎంత కావాలో చూసుకొని ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా ఇందులో కొంచెం చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నాను. ఈ చింతపండు పులుసు వేయడం వల్లనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్పు కారాలన్నిటికీ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులోకి వంకాయని చిన్న చిన్న పొడుగా కోసి పెట్టుకున్నానండి, 2 వంకాయలు అన్నమాట. వీటిని వేసి ఉడికించుకోవాలి. అంతే అండి, చామగడ్డల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు అన్నంలోకి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. రొట్టెల్లో కానీ అన్నంలో కానీ. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది.
చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.